హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ డిఎస్సి లేటెస్ట్ అప్డేట్ ఏంటి, పేపర్ క్లిప్స్ ఏంటనేది చూద్దాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒత్తిడిలో డిఎస్సి అభ్యర్థులు, హైకోర్టు సీజేకు బీఈడి అభ్యర్థి లేక. సో టెట్ అండ్ డిఎస్సికి ఓన్లీ 1 మంత్ అంటే సమయం చాలా తక్కువగా ఉందందువలన అభ్యర్థులు స్ట్రెస్కి లోన్ అవుతున్నారు, ఒత్తిడికి లోన్ అవుతున్నారని చెప్పి అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రితాండా ఉప సర్పంచి బీఈడి అభ్యర్థి మడపాల సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్కు బుధవారం లేఖ రాశారు. లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎన్నిక సమయంలో కేవలం 6,100 పోస్టులకు మాత్రమే డిఎస్సి ప్రకటించారు. సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నోటిఫికేషన్పై పునరాలోచించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. సో సమయం తక్కువగా ఉంది, ఓన్లీ ఎన్నికల ముందే వేశారు కనుక ఇది కొంచెం పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నట్టుగా ఉంది. లేఖ రాయడం జరిగింది. అతను కనుక లేఖపై ఆన్సర్ ఇస్తే మాత్రం ఒకవేళ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్, డిఎస్సి గరిష్ట వయో పరిమితిని పెంచాలి. 4 ఇయర్స్ నుంచి డిఎస్సి లేదు. ఓసీ ఇప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారం ఓసీలో వచ్చేసి 44 ఇయర్స్, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 49 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 4 ఇయర్స్ నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాము, 4 ఇయర్స్ నుంచి డిఎస్సి వేయలేదు కనుక మా ఏజ్ అయిపోయింది కనుక ఏజ్ని కొంచెం పెంచాలని చెప్పి చాలామంది నిరుద్యోగులు కోరడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 2 అప్డేట్స్ టు ద ఏపీ డిఎస్సి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.